హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 25వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తొందరపాటు నిర్ణయాలు అస్సలు ఈ రోజున తీసుకోవద్దు. అలాగే అయిన వారి చేతిలో తులారాశి జాతకులు ఈ రోజున మోసపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అసలు తులారాశి వారి జాతకులకు ఈ రోజున కలగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో, గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, తులారాశి జాతకులకు కుటుంబ పరంగా వృత్తి, విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్య రీత్యా ఎలా ఉండబోతుందో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి జాతకులకు గ్రహ రీత్యా చూస్తే గనక ఈ రోజున ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంటుంది. మరచిపోయిన పాత బకాయిల విషయమై హఠాత్తుగా తెర మీదకు వచ్చి మనశ్శాంతి కోల్పోతారు. సాంకేతిక సమస్యలతో ఈ రోజున మీ కార్యములు చెడిపోవచ్చును. ఈ రోజు అంతయు తులారాశి జాతకులకు శుభ అశుభ మిశ్రమ ఫలములతో ఉండబోతోంది. అనారోగ్య సమస్యలతో కూడా సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది. కార్యముల యందు ఆటంకములు కలుగును. అనుకున్న పనులు అన్నీ కూడాను చివరి నిమిషంలో నిరాశకు గురి చేస్తాయి. ఈ రోజున ధన వ్యయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అనుకున్న సమయానికి ధన రాబడి లేక ఇబ్బందులు పడతారు. ఇంటి యందు శుభ కార్యక్రమములు ఆగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క నిర్ణయాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏది ఆలోచించినా ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటుతనం అస్సలు పనికిరాదు. భూగృహ నిర్మాణాది కార్యక్రమములు మధ్యలో నిలిచిపోవచ్చు. భార్యాభర్త సంతానముల మధ్య కలహ వాతావరణం ఉండును. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టును. కావున ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఏ చిన్న అనారోగ్య సమస్య అనిపించిన వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఈ రోజున దొంగల భయము కలుగును. స్థిరాస్తులు కోల్పోవచ్చు. దాయాదులతో సమస్యలు రావచ్చు. అగ్ని భయం కలుగును. ప్రభుత్వపరమైన అనుమతులు రాక అన్ని విధాలా కూడా ఇబ్బందులు పడతారు. గాంభీర్యత తగును. సంఘ గౌరవంలో మార్పులు వచ్చును. తెగువ కోపము కలుగును. పోలీస్ కోర్టు కేసుల యందు వ్యతిరేక ఫలములు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక మోసాలకు గురి అవుతారు. అయితే సాధ్య అసాధ్య విషయాలకు వస్తే గనక ఆలోచనలు పెట్టి కష్టపడి పని చేస్తే గనక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శత్రు నాశనం కలుగును. ఆరోగ్యం కొంతమేరైనా అనుకూలించాలంటే మీ యొక్క సరళి రీత్యానే కలుగుతుంది. దైవ దర్శనం చేస్తారు. ఈ రోజున శుభ కార్యక్రమముల విషయమై పురోగతి లభించాలి అంటే గనక మీ యొక్క నిర్ణయాలు బాగుండాలి. అయితే దొంగ బాబాల వలన ఈ రోజున కొంత ధన వ్యయం కలుగును. అన్నదానం చేయుదురు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పరాక్రమంగా ఉందురు. మిమ్మల్ని ఎదురించలేక శత్రువులు మిన్నకుండిపోతారు. మనోభిష్టములు ఈ రోజున నెరవేరును. అప్రయత్న ధన లాభమైతే కలుగుతుంది. అప్రయత్న కార్యసిద్ధి తప్పక కలుగును. మంత్రసిద్ధి కలుగును. సన్మాన సత్కారములు పొందుదురు. క్షేత్ర వృద్ధి, పశు వృద్ధి, బంధుమిత్ర లాభం కలుగును. కష్ట నష్టములను ఎదుర్కొనేదరు. కానీ మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దు. అన్యస్థల వాసము చేయుదురు. దాయాదులతో వ్యాజ్యములు కలుగును. మర్యాద తగ్గును. సంఘ గౌరవం కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందులకు అంటే గనక
మీ యొక్క కోపము ఆవేశము ఈ యొక్క రోజున అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అస్సలు లాభసాటిగా ఉండవు. మీ యొక్క ప్రవర్తన మీకు మేలు చేకూరే చోట కూడాను కీడు తలంచే విధంగా ఉంటుంది. పరిస్థితులు చాలా వరకు కూడాను నీచ స్థితిలో గ్రహాలు ఉండడం రీత్యా ఇలా ఉండబోతున్నాయి. కావున మీరు నోటిని అదుపులో పెట్టుకోండి. మాట అస్సలు జారవద్దు. కెరియర్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా వరకు కూడాను కీడు చేస్తాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టమే అధికంగా ఉంటుంది. అయితే మీరు ఏమిటంటే గనక ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఈ రోజున మీరు గుడ్డిగా నమ్మినట్లయితే గనక బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరి మాట కూడా ఈ రోజున అస్సలు చెవికెక్కించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు ఏదైనా ఒక ప్లాన్ ఉన్నా, వ్యాపారాన్ని విస్తరించాలి అనే ఆలోచన ఉన్నా ఈ రోజున ఎవరికి చెప్పొద్దు. మీ యొక్క ఆలోచనలను తస్కరించే అవకాశం కనిపిస్తుంది, లేదా మిమ్మల్ని నిలువున ముంచేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఫినాన్షియల్ పరంగా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ఎవరికి ఏ విధమైన సమాచారాన్ని చెప్పొద్దు. ఈ రోజు చాలా వరకు కూడాను తులారాశి జాతకులు ఒంటరిగా ఉండడం మేలు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా వరకు కూడాను నోటి తొత్తరతతో అన్ని చెప్పేస్తారు. అందరినీ అయిన వారే అనుకుంటారు, మంచిగానే ఆలోచిస్తారు. కానీ ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయడానికి కాచుకు కూర్చున్న రోజుగా చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని మానసికంగా కృంగతీస్తారు. అలాగే మిమ్మల్ని శారీరకంగా కూడాను అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా కలిగేలాగా చేస్తారు. అలాగే ఫినాన్షియల్ గా మీ వద్ద ఉన్న సొమ్ము మొత్తం కూడాను అయిపోయేలాగా చేస్తారు. వారు మీ యొక్క కుటుంబ సభ్యులే కావచ్చును, బామ్మర్ది కావచ్చును, సహోదర సహోదరి మనులు కూడా కావచ్చు. ఎవరి విషయంలో అయినా సరే జాగ్రత్తగా ఉండడం మీ వంతు. మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు ఎవరితో పంచుకోవద్దు, లేదా తస్మాత్ జాగ్రత్త. చాలా వరకు కూడాను మోసపోతారు. ఎలా అంటే గనక ఉన్నత శిఖరం నుంచి అధహ పాతాళానికి పడిపోయినట్లుగా మీ యొక్క జీవితం మారిపోతుంది, తలకిందులు అయిపోతుంది. తులారాశి వారి జాతకులు ఏ మాత్రం ఈ రోజు అప్రమత్తంగా ఉన్నా చాలా వరకు కూడా ఎదురు దెబ్బలు తినాల్సిన అవసరం వస్తుంది. మీకు ఏదైనా సలహా సూచన కావాలన్నా బయట వ్యక్తుల కన్నా కూడాను కుటుంబ సభ్యులను అడగండి. వారి యొక్క సలహానే పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే వారు మీకు మేలు చేకూర్చేవారు. మీతో పాటు మీ జీవితాన్ని నడుపుతున్న జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, వారికి మాత్రమే మీ యొక్క సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేయండి. వారు మాత్రమే నిస్సందేహంగా, నిస్వార్థంగా మీకు చాలా వరకు సలహాలను ఇస్తారు. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించడం మీ వంతనే చెప్పాలి. విద్యార్థుల పరంగా చూస్తే గనక మీరు ఏకాగ్రతను అస్సలు కోల్పోవద్దు. ఎవరైనా సరే సన్నిహితులు వచ్చినా, ఎవరైనా స్నేహితులు వచ్చినా వారి వెంట వెళ్లి కాలక్షేపం చేసే ప్రయత్నం కూడా అస్సలు చెయ్యొద్దు. చదువుపై ఏకాగ్రత పెట్టండి, దృష్టి కేంద్రీకరించండి. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లే ప్రయత్నం ఈ రోజున చెయ్యొద్దు. వారు మిమ్మల్ని దుర్వ్యసనాలకు బానిసలను చేసే అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా మీ లక్ష్యం చెడిపోతుంది. ఈ రోజున ఏ నిర్ణయమైనా సొంత నిర్ణయాన్ని అస్సలు తీసుకోవద్దు. తులారాశి జాతకులు మీ యొక్క ఉద్యోగ జీవితం కావచ్చు, వ్యాపార జీవితం కావచ్చు, ఏ రంగాల్లో ఉన్నా, స్టాక్ మార్కెట్లలో ఉన్నా కూడాను ఈ రోజున తేలికపాటి నిర్ణయాలు తీసుకోవద్దు. అంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని చిక్కుల్లో పడవద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి జాతకులకు జూన్ మాసంలో 25వ తేదీ మంగళవారం తిథి నాడు ఎలా ఉండబోతుందో, ఎటువంటి గోచర ఫలితాలు పొందుకోబోతున్నారో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఎవరి చేతిలో మోసపోయే ప్రమాదం ఉందో అప్రమత్తంగా ఉండండి. దైవ సహాయం కోసం నిత్యము భగవన్ నామస్మరణ చేయండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలు కుదిరినప్పుడల్లా 11 సార్లు పఠించండి. భగవంతుని ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.